శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ షుగర్ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉందండి. అందులో హైదరాబాద్ని షుగర్ రాజధాని అంటారు, డయాబెటిక్ రాజధాని అంటారు. అంతలాగా ఇబ్బంది పడుతున్నామండి. ఆల్మోస్ట్ ఇందులో టైప్ 1, టైప్ 2 అని 2 రకాలు ఉంటాయండి. పుట్టుకతోటే అనేక మందికి షుగర్ వ్యాధి వస్తుంది. వాళ్ళ చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తున్నారు. ఆ చిన్నతనంలోనే ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఆ ఏజ్లో 2 పూట్ల ఇంజెక్షన్ చేసుకోవాలి, లేకపోతే 3 సార్లు 3 డోసులు వేసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారండి. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది అనమాట. ఎంత బాధ అంటే చెప్పలేం. ఆ ఏజ్లో రోజు సూది గుచ్చుకోవాలంటే అతను పెయిన్ కానీ, లేకపోతే అతను సైకలాజికల్గా ఎంత ఇబ్బంది పడతాడో, దాని గురించి ఎంత ఆలోచిస్తాడో అనేది మనం తెలుసుకోవాలండి. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ, పిల్లల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షుగర్ వ్యాధి అనేది వచ్చిన వాళ్ళు ఎక్కువ చేదు పదార్థాలు తింటే చాలా బాగా షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ వ్యాయామం అండి. షుగర్ వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ప్రాణాయామం, వ్యాయామం. మీరు కుర్రాళ్ళు అయితే రన్నింగ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు అయితే వాకింగు. ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలంటే షుగర్ వచ్చిన వాళ్ళు మంచి ఆహారం తీసుకుని, ఏదైతే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారం ఉంటుందో అది తీసుకుని, అంటే స్లోగా అరగాలి. కార్బోహైడ్రేట్ ఉన్నది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా షుగర్ కింద కన్వర్ట్ అయిపోతుందండి అది. అందుకు ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకుని, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారంలో అంటే బ్రౌన్ రైస్ కార్బోహైడ్రేట్ కాబట్టి తినొద్దని చాలామంది చెప్తారు. గోధుమ తినమంటారండి. కానీ గోధుమ, మైదా, ఏదైతే గోధుమ పదార్థంతో కూడి ఉన్న ఆహార పదార్థాలు మీరు తిన్నారో అందులో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి మీకు ఇంక షుగర్ పెర్మనెంట్ అయిపోతుందండి, ఎప్పుడూ తగ్గదు. చాలామంది తెలియక గోధుమ నూక ఉప్మా తింటున్నామండి, గోధుమ నూక చపాతీ తింటున్నాం అని చెప్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి. నేను చెప్తానండి అలాంటివి తినవద్దని. అదేవిధంగా షుగర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, గతంలో కూడా చెప్పాను నేను, వ్యాయామం. తప్పనిసరిగా వ్యాయామం చేయాలండి. వ్యాయామం చేసి ఆ నడిచేది కూడా ఎలా అంటే, మీరు ఉదయం లేచి ఒక 50 గ్రాములు కాకరకాయ తీసుకోండి, దాన్ని నీట్గా కడిగేసి ఉంచుకోండి. ఉప్పుని, నిమ్మకాయ రసం, బేకింగ్ సోడా అంటాం కదా, ఈ 3 నీళ్ళలో వేసి అందులో ఒక 10 నిమిషాలు వదిలేసి కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ కాకరకాయని 50 గ్రాములు తీసి దాంట్లో గింజలని తీసేసి దాన్ని చిన్నగా తురుముకొని మిక్సీలో కొట్టి రసం తీసుకుని 1 ఔన్స్ నుంచి 1.5 ఔన్స్ వరకు తాగేసి చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవాలండి. అలా ఒక అరగంట నుంచి గంట వరకు మీరు నడిస్తే, స్లోగా నడిచినా పర్వాలేదు, మీ బాడీలో ఉన్న ఏదైతే ఈ ఎక్స్ట్రా హీట్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఆ గడ్డి అనేది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, ఈ కాకరకాయ రసం వల్ల మీకు షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఈ విధమైన ఆహారాన్ని మీరు తీసుకుంటా, ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నాయి అంటే మిల్లెట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. కానీ మిల్లెట్స్ కొంతమంది చెప్తున్నారు మా దగ్గరికి వచ్చి, మేము మిల్లెట్స్ తింటున్నామండి, పెరిగిపోతుంది అని కూడా కొంతమంది చెప్తారు, తగ్గిందని కొంతమంది చెప్తారు, పెరిగిందనే వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు ఏ విధంగా తింటున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, సాయంత్రం నానబెట్టుకుంటున్నామండి, ఉదయం వండేసుకుని తింటున్నామండి అంటారు. వండేసుకుంటున్నామంటే ఆ నీళ్ళు తీసేస్తున్నారా, ఉంచుతున్నారా అని అడిగితే, లేదండి ఆ నీళ్ళతో వండుకోమని చెప్తున్నారు అని కొందరు అంటారు. కొంతమంది ఆ నీళ్ళు తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి వండుకోమని చెప్పారని కొంతమంది అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైతే మీరు నానబెట్టినప్పుడు ఆ దాంట్లోంచి కషాయం లాంటిది వచ్చిందో అది మన జీర్ణశక్తికి సరిపడేది కాదండి. మనం అందులో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఎందుకంటే మిల్లెట్స్ అనేవి పిట్టలు తినే ఆహారం అది. మనం ఒక 4-5 జనరేషన్స్ ముందర మనము తిని ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఈ మానవ శరీరం అనేది పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఇవాళ మనం మిల్లెట్స్ అనేది తినాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టి శుభ్రంగా కడిగి ఆ నీళ్లు శుభ్రంగా వంచేసి కొత్త నీరు పోసి వండుకోండి, బాగానే పనిచేస్తుంది. అదేవిధంగా కొంతమంది పెరుగుతుందండి మాకు మిల్లెట్స్ తింటే అంటారు, మానేయాలి. అటువంటిప్పుడు ఏ ఆహారం అయితే మీ శరీరానికి సూటబుల్ కాదో ఆహారాన్ని మానేసి ఏది సూటబుల్గా ఉందో అది తీసుకోవాలండి. అలాగే ఆకుకూరలు బాగా ఎక్కువ తినటం వల్ల కూడా మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఆకుకూరలు ఎలా అంటే, ఇవాళ ఆకుకూరలు విపరీతమైన స్ప్రేయింగ్ తోటి మీకు వస్తున్నాయి బజార్లోకి. ఆకుకూరలను కట్ చేసేసిన తర్వాత నేను ఇందాక ఏదైతే చెప్పినో ఇంత క్రితం, ఏది బేకింగ్ సోడా, రాక్ సాల్ట్, కొద్దిగా పసుపు, నిమ్మకాయ, ఇటువంటివి వేసుకుని ఆ నీళ్ళల్లో కనుక మీరు వీటిని ఒకసారి కడిగేసి ఆ తర్వాత ముక్కలు కోసి ఉప్పు నీళ్ళలో ఒకసారి పారించాలండి. పారించడం అంటే బాయిల్ అయ్యి ఉప్పు నీళ్ళలో ఒకసారి ఆకుకూరను వేసి 1 నిమిషం ఉడికిన తర్వాత శుభ్రంగా పిండేసి ఆ నీరు తీసేసి అప్పుడు వండుకోవడం అనేది సేఫ్. ఆ విధంగా మీరు ఆకుకూరలు వండుకుని, ఎక్కువగా ఆకుకూర
నెయ్యితోటి వండుకోవాలండి ఆకుకూర కూడా. నేతితోటి వండిన ఆకుకూరని మీరు ఆహారంలో సమానంగా, అంటే మీరు ఏదైతే మీరు రైస్ కానీ లేకపోతే బార్లీ కానీ లేకపోతే బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి తింటున్నారో, మిల్లెట్స్ కానీ, అవి ఎంత తింటున్నారో అంత ఆకుకూర కలుపుకుని నేతితోటే వండుకోవాలండి. అది మీరు ఆహారంగా తీసుకుంటే షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా హై ప్రోటీన్ తినడం వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా షుగర్ పెరగడానికి మీకు అవకాశం ఉందండి. అందుకేంటంటే షుగర్ పెరగకుండా ఉండాలి అంటే లివర్కి రెస్ట్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అట్లీస్ట్ 12 గంటలు మీరు గ్యాప్ తీసుకురావాలి. అందరూ ఏమనుకుంటారంటే షుగర్ వచ్చింది నాకు, నేను ప్రతి 4 గంటలకు 6 గంటలకు తినకపోతే నాకు నీరసం వస్తుంది అని అనుకుంటారు. అది మీరు సాధన ద్వారా నిమ్మలంగా 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు అలా వారానికో 10 రోజులకు ఒక్కొక్క గంట పెంచుకుంటూ వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఆ ప్రాబ్లం రాదండి. ఒకేసారి సడన్గా టైం పెంచడం వల్ల మీకు అనేక రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ 12 గంటల గ్యాప్ అనేది ఎప్పుడైతే తీసుకొచ్చారో లివర్కి విశ్రాంతి దొరికి షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. లేదు, మీరు నేరేడు గింజలు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి, దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించండి. వేపించి దాన్ని పౌడర్గా కొట్టండి. పౌడర్గా కొట్టి ఆ కషాయం కాసుకుని అందులో పాలు కలుపుకుని మీరు దాన్ని టీలాగా కూడా తాగొచ్చు. కావాలంటే తేనె కలుపుకోవచ్చు. తేనె వల్ల షుగర్ పెరగదండి. చాలామంది ఏమనుకుంటారంటే తేనె కలిపినా షుగర్ పెరుగుతుంది అనుకుంటారు. మేము ఆయుర్వేదంలో అనేక రకాల షుగర్ ఔషధాలు, షుగర్కి ఇచ్చే మందుల్లో తేనె అనుపానంగా కూడా ఇస్తూ ఉంటామండి. అందుచేత ఏంటంటే తేనె కలిపినంత మాత్రాన షుగర్ పెరిగిపోతుందని అనుకోవద్దండి. మీరు ఈ విధమైన ఆహారం అంటే నేరేడు గింజల కషాయం కానీ, లేకపోతే నేరేడు చెట్టు తాట యొక్క కషాయం కానీ, లేదు నేరేడు చెక్క ఆకులు కషాయం కూడా మీకు షుగర్ మీద పనిచేస్తుందండి. ఈ నేరేడు చెట్టు అనేది షుగర్ మీద చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దాని కషాయంలో మీరు పాలు కలుపుకుని ఒగరుగా ఉంటుంది, మీరు టీ తాగినట్టే ఫీల్ అవుతారు ఆల్మోస్ట్. కొద్దిగా మీరు హనీ లాంటిది కలుపుకుని తీపి కోసం, తీపి లేకుండా మేము తాగలేమండి అంటే ఒగరుగా ఉందంటే ఆ విధంగా తాగొచ్చు. మీరు ఉదయం మట్టికి నేను చెప్పినట్టుగా కాకరకాయ రసం తాగి మీరు గడ్డి మీద నడవగలిగితే కనుక మీకు తప్పనిసరిగా మీకు ఈ షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలనేది తెలుసుకున్నాం కాబట్టి మన ప్రేక్షకులు అందరూ దీన్ని ఫాలో అయ్యి మీరు షుగర్ నుంచి కొంతవరకు రిలాక్స్ పొందాలని కోరుకుంటా. నమస్కారం అండి.